అది ప్రైవేట్ బడో సూపర్ బజారో అర్థం కాదబ్బా. బడిలనే బట్టలు అమ్ముతారు, బడిలనే బూట్లు అమ్ముతారు, బడిలనే బ్యాగులు, బెల్టు, ఒయిలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఆడుకునే బొమ్మలు అవి ఇవి అన్నీ ఆడనే. తేన్రి తేన్రి కట్టుండ్రి కట్టుండ్రి. జర మైదానం ఉన్న పెద్ద బడైతే ఒకటో తరగతి పోరలకు కూడా లక్షలకు లక్షలు ఫీజులు గుంజబట్టిరి. అంతటా గిట్లుంటే గీడ చూడుండ్రి మరి. సినిమా టికెట్లకు షాపింగ్ ఆఫర్లకు సగం డిస్కౌంట్ల కోసమో ఎగవర్తలేరు, బడిల సీట్ కోసం ఈ తన్లాట. ప్లీజ్ సారు మా బిడ్డకి సీట్ కావాలి, మావోనికి అడ్మిషన్ ఇయ్యరని ఎట్లా లైన్లు కట్టిర్రు. అట్లని ఇదేం పెద్ద ప్రైవేట్ బడో ఇంటర్నేషనల్ స్కూల్ అనుకునేరు. లేలే సర్కార్ బడే ఏంది గవర్నమెంట్ స్కూల్లో సీట్ కోసమా అని పరిశాన్ అవుతున్నారులే. నల్లగొండ నడిబొట్టున బొట్టు కూడా బాడే 4 అంతరాల చక్కటి బంగ్లా, 36 ఏసీ క్లాస్ రూమ్లు, ముంగట ఆటల మైదానం, లోపల డిజిటల్ పాఠాలు, అదిరిపోయే బెంచీలు, కంప్యూటర్ లైబ్రరీలు, మంచి డ్రెస్సులు, గేమ్స్ రూమ్ ఉంది, లైబ్రరీ ఉంది, కంప్యూటర్ రూమ్ ఉంది. బాగుంది సార్, చాలా బాగా ఉంది. కోట్లు, టైలు, బెల్ట్, షూస్ అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు. చాలా పెద్దగా ఉంది. ప్రైవేట్ స్కూల్ కూడా మా స్కూల్కి పనికి రాదు. మాకు కుమారెడ్డి సార్ గారు కోట్లు అవన్నీ ఇప్పించడం చాలా మంచిగా ఉంది. మున్పు గిట్లుండే మరి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ముంగట వాడికి ఇంత ముద్దుగా తయారు చేసిండు. కాలం చేసిన కొడుకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పేరు మీద 8 కోట్లు ఖర్చు పెట్టి సకల సవలతులు చేస్తే పిల్లల అడ్మిషన్ల కోసం లైన్లు కడుతున్నారు అమ్మ నాయనలు. మా గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా కట్టియడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఎక్కువ లేకుండే, స్కూల్కి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది. పాత బడిలో వర్షాలు వస్తే బడి మూసేయాల్సి వచ్చేది. కనీసం బెంచెస్ కూడా మంచిగా ఉండేవి కాదు, కనీసం వాష్రూమ్స్ అవన్నీ క్లీన్గా ఉండేవి కాదు. 600 మంది చదువుకునే సవలతు ఉంటే 1000 మంది వస్తున్నారట మాకు సీట్ కావాలంటే మాకు సీట్ కావాలని.